రహదారులు రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి. ఏలూరు పార్లమెంట్ నియోజక పరిధిలో జాతీయ రాష్ట్ర రహదారులు రైల్వేకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్లో క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఎంపీ పుట్ట మహేష్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం సమస్యల పరిష్కారం, అభివృద్ధిని విస్మరించి ప్రజలను అవస్థలకు గురిచేసిందని ఎంపీ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. నూజివీడు IIIT కళాశాలలో ప్రయోగశాలకు అవసరమైన పరికరాలను అందిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు ఎంపీ తెలిపారు. నూజివీడు IIIT కళాశాలలో ప్రయోగశాలకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు CSR నిధులు మంజూరు చేయాలని NTPC చైర్మన్ ను ఇటీవల కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపే దిశగా తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు ఆ వివరాలను ఎప్పటికప్పుడు అర్జీదారులకు తెలియజేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో బయోగ్యాస్ కు సంబంధించి యూనిట్లు నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని, ఒక యూనిట్ 130 కోట్ల నుంచి 150 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారని, తద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుకు దోహదం చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని ఎంపీ తెలిపారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఏలూరు పార్లమెంట్ ని ఇండస్ట్రియల్ జోన్ గా తయారు చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.